అవకతవకలు జరిగిన ప్రాంతాల్లో విచారణ పూర్తయింది అండ్ ప్రాథమిక నివేదిక కూడా సిద్ధమైంది. ఇవాళ నివేదిక సమర్పించబోతున్న డీజీపీకి ఏపీలో ఎన్నికల తర్వాత అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధమైపోయింది. తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాలో దర్యాప్తు చేశారు. తిరుపతిలో పులివర్తి నానితో పాటు మరికొందరిని కూడా విచారించారు. సీసీ ఫుటేజ్ ఆధారాలు ఇచ్చామని ఇటు నాని చెప్తూ ఉన్నారు. అటు నర్సరావుపేటలో సిట్ అధికారుల ఎంక్వైరీ కూడా పూర్తయింది. మొత్తానికి ప్రతి చోట అధికారులు ఎంక్వైరీ చేశారు. కాసేపట్లోనే నివేదికను డీజీపీకి అందించబోతున్నారు సిట్ చీఫ్. ఈ రోజు సిఈసీ అలాగే సీఓలో కూడా ప్రాథమిక నివేదిక సమర్పించబోతూ ఉన్నారు. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో ఎంపీ రావు, ఎప్పుడు ప్రాథమిక నివేదిక అందించబోతున్నారు డీజీపీకి? మరి కాసేపట్లోనే సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అందజేయబోతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రే ఆయన టీవీ 9తో ఫోన్ లైన్లో మాట్లాడిన సందర్భంగా సిట్ రిపోర్ట్ను డీజీపీకి ఇస్తున్నామని కూడా చెప్పారు. అయితే 2 రోజులుగా సిట్ నియామకం జరిగిన తర్వాత 2 రోజులుగా సిట్లో ఉన్నటువంటి 13 సభ్యుల బృందం కూడా కొన్ని బృందాలుగా విడిపోయి ఘటనలు జరిగినటువంటి 4 ప్రాంతాల్లో కూడా మాచర్ల, పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, అలాగే తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో కూడా సిట్ బృందంలోని సభ్యులు పర్యటించారు. మొత్తంగా క్షేత్రస్థాయిలో అసలు ఈ హింస చెలరేగడానికి గల కారణాలు ఏంటి అనే దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి కేసులు, అక్కడ పెట్టినటువంటి కేసుల గురించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసి అవసరమైనటువంటి చోట్ల కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటుగా ఇప్పటికే నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు అదనంగా మరిన్ని సెక్షన్లు పెట్టాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఈ హింస చెలరేగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులతోనూ అలాగే రాజకీయ పార్టీల నేతలతోనూ కూడా సిట్ బృందంలోని సభ్యులు మాట్లాడి వారి దగ్గర నుంచి కూడా మరింత సమాచారం కూడా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అంతా కూడా జరిపారు. అలాగే క్షేత్రస్థాయిలో ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి ఆ విచారణ జరుగుతున్నటువంటి తీరును కూడా పర్యవేక్షించారు. కేవలం ఆ ఘటన ప్రారంభం దగ్గర నుంచి అసలు ఘటన ఎలా హింస చెలరేగడానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది అనే దగ్గర నుంచి ఆ ఘటనలో వాడినటువంటి ఆ హింసాత్మక ఘటనలో వాడినటువంటి రాళ్లు కానీ ఇతరత్ర ఆయుధాలు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పరిశీలించారు. అలాగే సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించారు. పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత అక్కడ బాధ్యులు ఎవరు అనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదికను మాత్రమే ఈరోజు సిట్ చీఫ్ డీజీపీకి ఇస్తున్నారు. డీజీపీ మరి కాసేపట్లో నివేదిక అందగానే అక్కడి నుంచి సిఎస్కు ఆ రిపోర్ట్ ఇస్తారు. సిఎస్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ నివేదికను ఈమెయిల్ ద్వారా కూడా పంపించనున్నారు. అయితే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వడానికి మరొక 2-3 రోజులు గడువు కోరేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి నివేదికను, ఒక ప్రాథమిక నివేదికను మాత్రమే సిట్ ఈరోజు ఈసీకి అందజేయబోతుంది. అయితే సిట్ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా దీంట్లో ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఉంది, ఇంకెవరెవరి మీద కేసులు పెట్టాలి అనే దానికి సంబంధించి కూడా డీజీపీ నిర్ణయం తీసుకొని ఉన్నారు. అలాగే మనం చూస్తున్న విజువల్స్లో డీజీపీ కార్యాలయానికి కూడా చేరుకుంటున్నటువంటి విజువల్స్. మరి కాసేపట్లోనే ఐజీ అంటే సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ కూడా ఇక్కడ చేరుకున్నారు. డీజీపీ ఆల్రెడీ ఇక్కడికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్. సో వినీత్ బ్రిజ్లాల్ ఇక్కడ చేరుకోగానే డీజీపీకి ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ను కూడా అందజేస్తారు. ఇమీడియట్గా డీజీపీ సిఎస్ నుంచి ఎన్నికల కమిషన్ కూడా ప్రాథమిక నివేదికను అందజేయబోతున్నారు. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్ ఎంపీ రావు.